బీహార్‌ని అడ్డుపెట్టి, అదే మహారాష్ట్రని అడ్డుపెట్టి, దేశంలో అసలు ఈ వ్యవస్థనే చిన్నాభిన్నం చేయడానికి కదా కుట్ర జరిగింది. బీహార్‌ని గానీ, మహారాష్ట్రని గానీ. ఏది బీహార్‌లోనేమో ఓట్లు ఎక్కువ ఏది తీయడం తప్పని, మహారాష్ట్రలోనే ఎక్కువైనాయి. దానికి బీహార్ దానికి అదను దొరికింది ఈ కారణమే. ఎందుకని? మహారాష్ట్రలోది సీఎస్‌డీఎస్‌కి సంబంధించి సంజయ్ చెప్పడం. ఇప్పుడు ఆ సంజయ్‌ని అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆయన మీద ఎలాంటి చర్యలు వద్దు, ఏదో కింద స్థాయి సిబ్బంది పని చేయడం వల్ల అని చెప్పింది. పోనీ ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారా? అసలు ఎవరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, అందులోనే ఉన్నటువంటి రాహుల్ గాంధీ టీంకి సంబంధించిన సభ్యురాలు ఆయనకి ఆ డేటా ఇచ్చింది. అంటే పక్కా కుట్ర నడుస్తోంది. కానీ న్యాయస్థానాలు ఇందులో ఇక్కడ అతి మర్యాద పాటిస్తున్నాయి. అసలు దాని వెనకాల ఉన్నటువంటి మూలాలను వెరిఫై చేయనీయకపోతే ఎలా పరిష్కారం దొరుకుతుంది? ఈ దేశం మీద జరిగే కుట్రల నుంచి దేశాన్ని ఎలా కాపాడాలి? ఎవరు కాపాడాలి? ఆ వ్యవస్థల చేతులకి మనం సంఖ్యలు వేస్తున్నామని ఎందుకు ఆలోచించటం లేదు?